ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే అత్యంత వెలుగబడిన పార్లమెంట్ ఏదైనా ఉందంటే కర్నూలు పార్లమెంటే. ఎంత దుస్థితి అంటే మీకు ఎంత తెలుసాలండి. ఆంధ్ర తీసుకోండి, పత్తికొండ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ఎక్కడ కూడా సాగునీటి వరకు లేనే లేవు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డ్యామ్ లేదు. ఎక్కడ ఉందా మనకు? నంద్యాల జిల్లాకి వెళ్ళిపోయిన ఎన్ని శ్రీశైలం డ్యామ్ తీసుకోండి, తెలంగాణ ముచ్చమరి మొత్తం నంద్యాల జిల్లా సస్యశ్యామలంగా మనం కోస్తాం. వాళ్ళు కింద మన సోదర జిల్లా, మనం మాత్రం ఒక శిలలాగా ఉన్నాం. ఒక ప్రాజెక్ట్ లేదు, మనం ఖచ్చితంగా కట్టే తీరుతాం ఏదేమైనా కూడా. కాబట్టి నేను చెప్పేది వేల మంది ప్రాజెక్టు, 3,000 ప్రాజెక్టు మనకు చట్టసభలో ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ 2 ప్రాజెక్టులు నాకు ఇచ్చే 5 సంవత్సరాల్లో మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు అయిపోయినప్పుడు ఏమైనా కూడా ప్రతి ఎకరాలకు తాగునీరు, సాగునీరు ఈ 2 ఇచ్చి మనము ఈ గురువుల యొక్క రాజకీయ చైతన్యంలో కూడా మనం నిరూపించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇంకొక మాట చెప్తా. మనకి ఎందుకంటే మన జిల్లాలో బీసీలో కాదు, బీసీలు చాలా మంది ఉన్నాం. నేను ప్రతి కులాన్ని కలుపుకొని పోరా. ఎందుకంటే వాల్మీకులు అత్యధిక స్థానం, అందరూ బాగా బీటీఆర్ గారికి 2 సార్లు ఎంపీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కులానికి ఇచ్చారు, సాహసం చేసి ఇచ్చారు చంద్రబాబు గారు. వాస్తవంగా సాహసం చేసి బీటీఆర్ గారు అధ్యక్ష పదవి ఉండడం. కానీ మీకంతా తెలియని మాట, వినరాని మాట వినాలి. ఒకటి, ఈ బీసీలకు ఈ రాజ్యాధికారం అవసరమని చాలా మంది పెద్ద వాళ్ళు చంద్రబాబు కూడా కూర్చొని ఉన్నారు. ఆ రోజు సీట్ రేపు రాడుతుంది, వీళ్ళకి అవసరమా? ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో మన బీసీ బిడ్డలు ఉన్నందుకు చాలా మంది సహకరించి లోపల ఎట్టి పరిస్థితుల్లో సీట్ రావడానికి కూడా ఎంతమంది కష్టపడతామే. ఈరోజు 18 సీట్. కాబట్టి నేను చెప్పేదామంటే మన వారు ఉంటే ఏదైనా సాధించగలమనే దానికి ఒక నిదర్శనం. కాబట్టి నేను చెప్పేదేమంటే సోదరులారా, దయచేసి మన జిల్లా ముఖ చిత్రాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టుల విషయం అయితేనేమి, పారిశ్రామికంగా తెలివి డెవలప్ చేయడానికి నేను కంగారు పత్రమే. వయసులో చిన్నవారైనా కూడా అతిపెద్ద స్థానం ఇచ్చారు 19 చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక ఎంపీటీసీ నుంచి ఒక ఎంపీ అంటే ఒక చరిత్ర, అవునా కాదా? ఎంపీటీసీ వ్యక్తి ఎంపీకి పోవడం సాధ్యమా? అది ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది. మరియు 15 వర్గాల పార్టీ అది. కాబట్టి మనం నమ్ముకున్నాం. కాబట్టి మనం ఆ పార్టీని విజయతిలాలకు చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంతేగా